Simple winter హాయ్ హలో నమస్తే. skincare. ఈరోజు వచ్చి మనం వెరీ సింపుల్ వింటర్ స్కిన్ కేర్ రొటీన్ గురించి తెలుసుకుందామండి. అసలు వింటర్ వచ్చేసింది మనకు ఆల్రెడీ, కాబట్టి ఏంటంటే అందరికీ స్కిన్ డ్రైనెస్ అయిపోతూ ఉంటుంది, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ డ్రైనెస్ అనేది ఎందుకు వస్తుందంటే మన స్కిన్ లో ఉన్న ఈ కోల్డ్ వెదర్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ బ్యారియర్ లో ఉన్న ఈ వాటర్ కంటెంట్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఇంటేక్ వాటర్ తగ్గిస్తామండి. ఎందుకు అంటే ఈ ఈ వింటర్ లో ఏమవుతుందంటే మనకు దాహం థర్స్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో వాటర్ అనేది తక్కువ తీసుకుంటూ ఉంటాం. సో అలా చేయకూడదండి. మనకు గుర్తొచ్చినప్పుడు వాటర్ బాగా తీసుకోవాలి. తీసుకుంటేనే మనకు హైడ్రేషన్ అనేది ఇంటర్నల్ గా బాగుంటుంది. ఇంటర్నల్ గా బాగుంటేనే మనం ఎక్స్టర్నల్ గా ఏమి యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది అని రిజల్ట్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ కి వచ్చేసరికి మీరు సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ మాయిశ్చరైజ్డ్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మంచి మాయిశ్చరైజర్స్ అనమాట. మంచి మాయిశ్చరైజర్స్ అంటే మంచి సిరమైడ్స్ థిక్ మాయిశ్చరైజర్స్ యూస్ చేసుకోవాలి. అది కూడా 2 to 3 times కానీ 3 to 4 times కానీ మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చండి డైలీ. అండ్ నెక్స్ట్ వచ్చి సీరమ్స్ ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళు విటమిన్ సి కానీ హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ కానీ యూస్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ నథింగ్ బట్ లీస్ట్ అనమాట ఏంటంటే సన్ స్క్రీన్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు వింటర్ లో. అది అస్సలు అవాయిడ్ చేయకూడదండి. ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేయాలి. కొన్ని లైట్ వెయిట్ సన్ స్క్రీన్స్ అవైలబిలిటీలోనే అవి అప్లై చేసుకుంటే బెటర్. అంటే SPF 30 యూస్ చేసినా సరిపోతుందండి దాంట్లో. అండ్ తర్వాత వచ్చి ఈ వీక్లీ ఎక్స్ఫోలియేషన్ చేయడము, తర్వాత ముల్తాని మట్టి కానీ ఈ స్క్రబ్స్ కానీ హార్స్నెస్ రబ్ చేయడం కానీ ఫేస్ ప్యాక్స్ కానీ అవాయిడ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. మంచిగా నైట్ పడుకునేటప్పుడు కూడా మంచి మాయిశ్చరైజర్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ బాడీకి అప్లై చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని పడుకుంటే చాలా బెటర్ అనమాట. సో మనము వింటర్ వల్ల ఈ డ్రైనెస్ అనేది మనము కంట్రోల్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ.